హస్తినాపుర రాజు శాంతను కుమారుడు భీష్ముడు తన తండ్రి కోసం పెళ్లి చేసుకోనని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. కాలక్రమేణా హస్తినాపురం పాండవులు మరియు కౌరవుల మధ్య 2 కుటుంబాలుగా విభజించబడింది. ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేసిన పాండవులలో అర్జునుడు అద్భుతమైన యోధుడిగా ఎదిగాడు. దుర్యోధనుడు పన్నిన లక్షాగృహం కుట్ర నుండి పాండవులు తెలివిగా ప్రాణాలతో తప్పించుకున్నారు. అడవుల్లో ఉన్న పాండవులు ద్రౌపది స్వయంవరంలో పాల్గొని అర్జునుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మాయాజోదంలో సర్వం కోల్పోయిన పాండవులకు అవమానభారంలో ఉన్న ద్రౌపదిని శ్రీకృష్ణుడు రక్షించాడు. ఎన్నో కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడకుండా పాండవులు 13 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేశారు. యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించి తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణ వంటి మహాయోధులు వీరమరణం పొందారు. చివరకు ధర్మమే గెలిచింది. పాండవులు రాజ్యాన్ని పరిపాలించి హిమాలయాలకు ప్రయాణమయ్యారు.